నా పేరు ఇందిరా రామరెడ్డి. నేను బాంబే నుండి మాట్లాడుతున్నా. నా ఏజ్ 52. నా ఫస్ట్ ఉండేది 84 kgs. ఇప్పుడు 6.5 తక్కువైంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. నా ఫస్ట్ బాడీ పెయిన్స్ ఇప్పుడు చెప్పారు కదా రాధిక గారు, అంటే బాడీ పెయిన్స్, ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉంటుండే. కానీ డాక్టర్ కి ఎప్పుడు అయినా నేను అంటుండేది డైజెస్ట్ సిస్టమ్ నాది, గ్యాస్, అది ప్రాబ్లం ఉంది. అది క్లియర్ అయింది, మళ్ళా బాడీ పెయిన్స్ క్లియర్ అయింది. కానీ చాలా మంచిగా ఉంది. మళ్ళా ఏం అంటే నాకు అన్ని ప్రాబ్లమే ఉండే బాడీలా. బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్, కాలుకు స్పాండిలైస్ ప్రాబ్లం, ఇవన్నీ నాకు సత్య చెప్పింది. మా ఫ్రెండ్ సత్యారెడ్డి. అంటే ఇది ఇలా జాయిన్ అవుతావా అని అంటే నేను ఓకే అని. నా గ్యాస్ ప్రాబ్లం అప్పుడు బాగా నడుస్తుండే. నేను గ్యాస్ వల్ల జాయిన్ అయినా మెయిన్, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇది తక్కువ అవుతుంది కదా వెయిట్. డాక్టర్ అన్నాడు 10 kgs తక్కువ చేయాలమ్మా, ఎందుకంటే నీ మొఖాలు అరిగిపోతే ఎక్కువ వెయిట్ ఉంటే అని. దాని గురించి నేను జాయిన్ అయినా, వెయిట్ కొరకు, మళ్ళా గ్యాస్ ప్రాబ్లం కొరకు. డాక్టర్ ఎప్పుడంటే నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగా లేదు, ఎందుకంటే అరగదు నీది, అందుకే గ్యాస్ అవుతుంది ఇట్లా అని. తినకున్నా గ్యాస్ అవుతుండే. కానీ ఇప్పుడు ఈ 21 days లో ఎంత చాలా, ఫస్ట్ ఫస్ట్ కొంచెం కొంచెం ఉంది, కానీ ఈ లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు, సమయం కథమై అయిపోయే వరకు చాలా గ్యాస్ తక్కువైంది. మళ్ళా మోషన్స్ కూడా కాకపోతుండే, కానీ ఇప్పుడు చాలా తక్కువైంది. అంటే పోతున్నాయి ఇప్పుడు, మోషన్స్ కూడా అవుతుంది, అన్నీ నాది క్లియర్ అయింది. నాది పండుకుంటే మెడల నొప్పి, అంటే ఈ రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ పండుకుంటే ఎప్పుడు తిమ్మిర్లే వచ్చేది, నిద్ర పట్టకపోయేది. అది మెయిన్ ఒకటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అది. ఎందుకంటే ఇప్పుడు తిమ్మిర్లు వస్తలేవు, చాలా పండుకుని ఒకసారి పండుకుని అంటే పొద్దున్న లేవడం. కానీ చాలా బాగుందండి. కృతజ్ఞతలు ఇవి నాకు ఇక్కడ దారి చూపించినందుకు. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను డాక్టర్స్ మందు, కాల్షియం, విటమిన్ డి, కాల్షియం ఇదే నడుస్తుండే. మళ్ళా ఇది కొలెస్ట్రాల్ కూడా ఇంకా నేను టెస్ట్ చేయించలేదు, ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తగ్గిపోయింది కాబట్టి అన్ని తగ్గిపోయినది ఇట్లాను. కానీ చాలా బాగుంది. అంటే ఈ చెప్పలేను ఇదంటే, నేను ఎక్కడ ఎన్ని డాక్టర్లు తిరిగినా నాది అదే ప్రాబ్లం. మెడిసిన్ ఇచ్చినప్పటి నుంచి అది ఓకే, ఒక 15 days మంచిగా నడుస్తుంది, తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ తిమ్మిర్లు రావడం, మెడలో నొయడం మొత్తం. కానీ ఇప్పుడు చాలా బాగుంది. నా వెయిట్ లాస్ అయితే 6.5 అయింది, ఎందుకంటే 84 kgs ఉండే నాది, చాలా తగ్గింది. ఉమ్, మళ్ళీ ఏంటంటే నా మెడలో ఇట్లా తిరగకపోతుండే ఇట్లా, ఎందుకంటే మొత్తం షోల్డర్ ఫిట్ అంటే టైట్ గా ఉండే అనుకోరు, అది ఇప్పుడు లూజ్ గా అయిపోయింది మొత్తం. ఇట్లా తిప్పుదామన్న, ఎక్సర్సైజ్ చేసినా నొప్పి, ఇట్లా లేవడం కొంచెం ఉంటుంది కానీ ఇంత ఉంటుంది, ఇంత లేదన్నట్టు. మొత్తం వెనక బ్యాక్ పైకి లేవడానికన్నా కిందికి వేయడం కానీ చాలా కష్టం అవుతుండే. కానీ ఇప్పుడు ఎక్దమ్ ఫ్రీ అయిపోయింది షోల్డర్స్. ఇప్పుడు ఏమో తిమ్మిర్లు రావడం లేదు, చాలా మంచి నిద్ర పడుతుంది. చాలా థ్యాంక్స్ గురూజీ, ఎందుకంటే మాకు ఈ మార్గం చూపించినందుకు, అది మాకు ఒక దొరికినందుకు. ఆ సత్య వల్ల నాకు చెప్పింది కాబట్టి నేను ఇలా జాయిన్ అయినా. నేను మెయిన్ జాయిన్ అయిన కారణం అంటే నాకు వెయిట్ లాస్ చేసేది ఉంది, ఆ స్పాండలైజ్ ప్రాబ్లం ఉండేది, అందుకే నేను వచ్చిన. అది నాది క్లియర్ అయింది. కొంచెం కాల్ది ఉంది, అది సెకండ్ లెవెల్లో వెళ్ళిపోతుందని ఒకటి ఉన్నది.